కాదు చీరంతా టీకాయ పాలతో చెప్తున్నది. వెలిగించండి. ఉత్తరాభూషమనం సమర్పయామి రక్షాంధారయామి. శ్రీమద్రమారమణ గోవింద, లక్ష్మీ వెంకటరమణ గోవింద, సత్యనారాయణ స్వామి గోవింద. గోవింద సరిగా వినపడాలి, టిఫిన్ సరిగా పెట్టలేదు. అక్కడనే ఉన్నాయి చూడు, మా దానిలో పెట్టారు. ద్వితీయోధ్యాయ, రెండవ కథ. పూర్వము కాశీపట్టణమున ఒక బ్రాహ్మణుడు ఉండేడు. ఆయన మిక్కిలి బీదవాడొకట వలన ఆకలి దప్పిక చేత బాధపడుచు లోక సంచారం చేయించు ఉండేను. ఆయనను మహావిష్ణు భక్తుడు ఆయన. అందువల్ల మహావిష్ణువుకే జాలి కలిగి మారు వేషంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చి, పోయి నీవు వేదం చదువుకున్న వాడవి అయ్యక్క, ఆకలి దప్పికల చేత ఎందుకు బాధపడుతున్నావు అని పలికాను. అందుకు ఆయన ఇట్లు పలికాను, పూర్వజన్మ పాపకృతం వల్ల నేను ఈ జన్మలో ఈ యొక్క భిక్షాటనం చేయించు ఉన్నాను. నా యొక్క దరిద్రం తొలగిపోవటం ఏదైనా మార్గం ఉన్నదా అని స్వామివారిని అడిగాను. అందుకు స్వామికి పలికాను, పోయి ఏమ్మా లేమ్మా యజమాని ఆయన ఇంటికి వచ్చేవాడు. బ్రాహ్మణుల ఆశీర్వాదం పొంది వచ్చేవాడు. ఆయన భార్య మిక్కిలి ఉత్తమరాలు. వారిద్దరూ కూడా భద్రశీల నది అనే నదీ తీరంలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించు ఉన్నారు. అప్పుడు ఒక వర్తకుడు వచ్చి వ్యాపార నిమిత్తం ఆ మార్గము గుండా పోవచ్చు పడవను ఒడ్డుకు చేర్చి ఈ రాజు చేయించున్నటువంటి వ్రతాన్ని చూసి, ఓ రాజేంద్ర, మీరు చేయించున్న వ్రతం ఏమి అని అడిగారు. అందుకు ఆయన, పోయి నాకు సంతానము లేదు, సంతానం కోసం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయించు ఉన్నాను అని పలికారు. ఆ మాటలు విన్నటువంటి ఆ వర్తకుడు తనకు కూడా సంతానము లేదని చెప్పి ఆ వ్రత విధానమంతా కూడా చెప్పించుకొని ఇంటికి ఎగారు. భార్య అయినటువంటి లీలావతితో ఇటు పలికను, మనకు సంతానము కలిగిన వెంటనే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేసేదమని ఇద్దరు కూడా సంకల్పం చేసుకునేది. అంతటా వారికి స్వామి యొక్క అనుగ్రహం వలన ఒక కుమార్తె కలిగింది. ఆమెకు కళావతి అని పేరు పెట్టింది. అంతటా భార్య అయిన లీలావతి భర్త దగ్గరకు వచ్చి, మనకు సంతానము కలిగిన వెంటనే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేసేదమని సంకల్పం చేసుకుంటుంది కదా, ఇప్పుడు ఆ కోరిక నెరవేరినది కావున మనం ఆ వ్రతము చేసేదమా అని అడిగాను. అందుకు ఆయన ఇట్లా చెప్పుతూ ఉన్నాడు, మన అమ్మాయి యొక్క పెళ్లి సమయంలో ఈ యొక్క వ్రతము చేసేదము అని చెప్పి ఆయన వ్యాపార నిమిత్తం పోయాను. అట్లు కొన్ని సంవత్సరాలు గడిచను. ఈ యొక్క కళావతి శుక్లపక్ష చంద్రరేఖ వలె పెరిగి పెద్దదాయను. అంతటా ఆమెకు పెళ్లి సమయం ఆసన్నమైంది అని తెలుసుకున్నటువంటి వర్తకుడు ఆ యొక్క కింద ఉన్న సేవకుడిని పిలిచి రత్నశాలాపురంకు పోయి ఇక మన యొక్క అమ్మాయికి తగిన ఒక వైశ్య పెళ్లి కుమారుని వెతికిరమ్ము అని పట్టుకోండి. అంతటా వెళ్ళి దేవేంద్ర వైభవముగా పెళ్లి చేసిరు. కానీ ఆ పెళ్లి సమయంలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వారు మరిచిపోయారు. అందుకు వారిద్దరికీ కూడా స్వామి అనుగ్రహం కోల్పోయారు. అందరూ కొన్ని రోజులకు చంద్రకేతు మహారాజు పరిపాలించుతూ ఉన్నటువంటి రత్నసానపురంకు వ్యాపార నిమిత్తం పోయిరిద్దరు. ఆ రోజు రాత్రి దొంగలు రాజుగారి ధనాగారము నుంచి ధనమును అపహరించుకొని వచ్చిరి. ఈ రాజభటులు వారిని వెంబడించిరి. ఈ ధనమును తీసుకొని వచ్చి ఈ వర్తకులున్న చోట వారు పడవేసి మాయమైపోయిరి. అంతటా రాజభటులు వచ్చి చూసి వీరే దొంగలని తెలచి వారిద్దరిని కూడా రాజు ముందర ఉంచిరి. రాజు వారిని ఎటువంటి విచారణ చేయకుండానే కారాగారమును బంధించుము అని ఆజ్ఞాపించాను. వారు ఎన్ని విధముల ప్రార్థించినను స్వామివారి యొక్క అనుగ్రహం లేదు కాబట్టి వారిని ఆ కారాగారంలో బంధించారు. ఇక్కడ ఇంటి వద్ద లీలావతి కళావతి ఇద్దరు కూడా మనోబాధలకు గురయ్యి ఇంట నుండి ధనమునంతా దొంగలు అపహరించుకొని పోయి
తిరుడకు తిండి లేక భిక్షాటనం ఎత్తుకొని పరిస్థితి వచ్చాడు. అందులో ఒక రోజు రాత్రి కళావతి ఇంటికి ఆలస్యంగా వచ్చింది. అందుకు తల్లి అయిన లీలావతి, అమ్మ ఇంత ఆలస్యమైనది ఎందులకు అని ప్రశ్నించగా, ఒక బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతూ ఉండగా చూచి ప్రసాదమును తీసుకొని వచ్చి తిని అని పలికినది. అంతటా మాటలు విన్నటువంటి లీలావతి తన తప్పును తెలుసుకొని మరలా స్వామివారి యొక్క అనుగ్రహం కోసం వ్రతమును పూర్తి చేసి భర్తను అల్లుడితో సహా వెంటనే వచ్చినట్లు చేయుము స్వామి అని చెప్పి ప్రార్థన చేసి వ్రతం పూర్తి చేసింది. ఆ వ్రతం వలన ఆ రోజు రాత్రి చంద్రకేతు మహారాజుకు స్వామి కలలో కనిపించి, నీ ఇది వరకు బంధించి ఉన్న ఇద్దరు వర్తకులను వదిలిపెట్టుము, లేకుండా నీ రాజ్యము సంపద నాశనమగును అని పలికాడు. ఆ మాటలకు చంద్రకేతు మహారాజు మరలా పొద్దున్నే లేచి ఆయన సభను ఏర్పాటు చేసుకొని రాత్రి వచ్చినటువంటి కలనంతా కూడా చెప్పి ఆ ఇద్దరు వర్తకులను విడిపించుకరండి అని చెప్పి ఇద్దరు వర్తకులకు రెట్టింపు ధనం ఇచ్చి నూతన వస్త్రాలనిచ్చి, మీకు స్వామి యొక్క అనుగ్రహం లేనందువల్లే మీకు ఈ కష్టములు సంభవించినవి, ఇక పోయి రండు అని పలకగా అసహా ఫలనివేదనం సమర్పయామి ధూపం ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపాంతరే నైవేద్యం పరికల్పయామి అతః మంగళనీరాజనం హిరణ్యపాత్రమూర్ణం దదాతి మరవ్యోసాని చేతతాం బ్రహ్మణముపహరతి కలైవ యజమానాయుస్తేజో దదాతి ఉత్తరాభూషణం సమర్పయామి రక్షాన్ ధారయామి శ్రీమద్రమారమణ గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద సత్యనారాయణ స్వామి గోవింద పార్వతీపతయే హర హర మహాదేవ్. నివేదనం సమర్పయామి. మళ్ళా పూలు అక్షింతలు చేతిలో పెట్టుకున్నా. చతుర్థోధ్యాయ 4వ కదా. ఆ విధంగా ఇద్దరు కూడా వర్తకులు అక్కడి నుంచి బయలుదేరి వారి నగరానికి ప్రయాణమైంది. కొంత దూరం పోయిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి వారే మారువేషంలో సన్యాసి రూపంలో వచ్చి వారిని పరీక్షించదలిచి, మీ పడవయందు ఏమున్నాయి అని అడిగారు. అందుకు వారిద్దరు కూడా వేళాకోళంగా నవ్వుచూ, పడవయందు ఏమున్నా నీకెందుకు, మా ధర్మను అపహరించడం వచ్చిదివా, ఇందులో ఆకులు అలుమలు తప్ప ఏమీ లేవను వారు అపహాస్యం చేసింది. అందులో వారిద్దరు కూడా నది ఒడ్డుకు పడవను చేర్చి స్నానమాచరించడానికి వెళ్ళగా పడవ నీటి యందు తేలి ఉండేది. అది చూసి వారు ఆశ్చర్యపోయారు. పడవ ఎక్కి చూసుకునగా అందులో ధనమునకు బదులు ఆకులు అలువలే ఉండేరు. అది చూసి వారు మూర్ఛపోయి కొంతసేపటికి తేరుకున్నాక ఇదంతా దుఃఖించసాగిత దుఃఖం పొందుకొస్తూ ఉండగా అల్లుడు ఇట్లా, ఇదంతా ఆ సత్యనారాయణ స్వామి యొక్క మాయ తప్ప వేరు కాదు అని చెప్పగా అదంతా వారిద్దరు కూడా ఆ సన్యాసి పాదములపై పడి పదే పదే నమస్కరించి మా యొక్క అపచారాన్ని మన్నించుము అని పలుకగా, పోయి నీవు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేసేదమని చెప్పి మాట తప్పుట వలనే నీకు ఈ కష్టములు సంభవించినవి అని పలకగా, అందుకు ఆయన ఇట్లా చెప్పుచూ ఉన్నాడు, ఓ స్వామి, బ్రహ్మరుద్రాది దేవతలే నిన్ను గ్రహింపలేకుండా ఉన్నారు. నేనెంతట మానవ మాత్రుడను, నా ఎడల దయవుంచి నన్ను రక్షించి నా ధనమిచ్చి కాపాడుము అని ప్రార్థన చేశాను. అందుకు ఆయన సరే అని చెప్పేసి అత్తే జరుగుగాక అని చెప్పి ఆయన ఇచ్చేసి మాయమైపోయింది. పడవ ఎక్కి చూచుకొనగా యథావిధిగా ధనమంతా ఉండెను. అది చూచి వారు సంతోషంతో వారు నగరానికి బయలుదేరింది. కొంత దూరం పోయిన తర్వాత అదిగో మన రత్నపురి వచ్చుచూ ఉన్నది, మనం వచ్చినటువంటి విషయమును భార్య అయినటువంటి లీలావతికి కుమార్తె అయినటువంటి కళావతికి తెలియజేయము అని సేవకుని పంపించాడు. అతడు వెళ్ళి, అమ్మ, యజమానులు అల్లుడితో సహా వచ్చుచూ ఉన్నారు, పడవ ఇప్పుడే రేవు చేరినది అని పలుకగా ఆ సమయంలో కళావతి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉన్నది. లీలావతి త్వరగా పోదామరమ్ము అని తొందర పెట్టింది. ఆ తొందరపాటున ఓం ఆప్యాయ ఫలనీర్యాం ఫలాపుష్పాయ చ పుష్పిణీం
బృహస్పతి ప్రసూతా విద్వానో ముంచన్వగంవసః. वनस्पतिर्भवेदिवीर्नाना गन्धैः सुसंयुतम् आग्रे यः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि. दीपं दर्शयामि धूपदीपान्तरे नैवेद्यं परिकल्पयामि. निवेदनानन्तरे विधिमङ्गलनीराजनम्. हिरण्यपात्रं मदो पूर्णं ददाति मदव्योसानेति तदा ब्रह्मणमुपहरते तदैव यजमान आयुष्तेजो ददाति. उत्तराकोशमनं समर्पयामि रक्षां धारयामि. श्रीमद्रमारमण गोविंद लक्ष्मी वेंकटरमण गोविंद सत्यनारायण स्वामी गोविंद पार्वतीपतये हर हर महादेव शंभो शंकर हर. పంచమోధ్యాయః చివరి కథ. ఈ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించినను చూచినను ప్రసాదము తీసుకున్నాను వారికి సమస్త దుఃఖముల విముక్తులై సకల సుఖములను అనుభవించి చివరకు మోక్షమును పొందుదురు అని స్కాంద పురాణములోని రేవాఖండము అనే అందులోని ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రత కథ వ్యాసుడు రచించినటువంటి వ్రత కథ సమాప్తాంతి శాంతి శాంతి. అక్కడే చెప్పుది నేను అడిగిన ఏమంటే షటాలు తాకిచ్చి స్వామి పాదాలు పెట్టి తీసుకోవడానికి అది చిన్న పైన పడదు. भूर्भुव स्वः अच्छा विदुरवरेण्यं भर्गो देवस्य చూపించాడమ్మా. ఓం ప్రాణాయామ బంగారు వస్తువు అదేనా మీరు డిస్కషన్ అక్షింత రేపించిన అందుకే ఆభరణార్థం అక్షదాన్ని సమర్పయాలి. ఇట్లాంటి సరే సరే పైకి లేండి అమ్మ అందరూ అందరు లేదు. जिष्णवे श्री महाविष्णवे वेद वेदांत संचाररो जिष्णवे उष्णवे गेष्णवे पुण्यवर्धिष्णवे श्रीमते सत्यदेवाय ते मंगलम्.
रत्नशैलस्थितायस्तु ते मङ्गलम् रत्नशैलस्थितायस्तु ते मङ्गलम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं 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 मधुरम् मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्तन गोकुलरक्षण सकल सुलक्षण देवा मर्दन कलिङ्गनर्तन गोकुलरक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित दप गरि पगरि सदस सरि ग पद स द प गरि पगरि सदस स सरि रि ग ग पद स स द प प गरि रि पगरि सदस सरि ग रि ग प ग पद स द प गरि पगरि सदस द प गरि पगरि सदस द प गरि पगरि सदस
తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు తన ఊపిరి వంతెన చేసి పెనుకడలిని దాటిస్తాడు నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు ఆంజనేయుడు నీవాడు నీలోనే ఉన్నాడు నీ వాడై బలమిస్తాడు నీ తోడై గెలిపిస్తాడు
కంగారు వద్దులే బంగారు నిప్పులాంటి ఆశయాన్ని అంటదు ఏ కీడు మనసులో కన్నీరు తలచిన తనవారు కరిగిపోయే రగిలిపోయే తోడు నీకున్నాడు సాయమంటే ఆయువిచ్చే వాయుపుత్రుడు వీడు గుండె గుడిలో నిన్ను కాచే కండగల మునగాడు మాటిస్తే తప్పని వాడు నిన్ను మనవాడనుకున్నాడు నీ కల నెరవేర్చే కర్తవ్యంగా ముందడుగేశాడు ఆంజనేయుడు నీవాడు నీలోనే ఉన్నాడు నీవాడై బలమిస్తాడు నీ తోడై గెలిపిస్తాడు సైన్యము అతడేరా ధైర్యము అతడేరా స్వామి కార్యం మరచిపోని ధర్మము తనదేరా నీ కన్నులు వెలిగేదాకా తన కంటికి లేదే నిదురా జయ హనుమానుకోని చిరునవ్వుకు హామీ తన ప్రేమ ఆంజనేయుడు నీవాడు నీలోనే ఉన్నాడు నీవాడై బలమిస్తాడు నీ తోడై గెలిపిస్తాడు ఆంజనేయుడు నీవాడు నీలోనే ఉన్నాడు నీవాడై బలమిస్తాడు నీ తోడై గెలిపిస్తాడు
ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండనా. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండనా. నిన్న మొన్న గుర్తేరాని సంతోషాన్నే పంచైనా, ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ఉంచైనా, చిరునవ్వులే సిరిముబ్బగా కట్టనా. క్షణమైన కనబడకుంటే ప్రాణమాగదే, అడుగైన దూరం వెళితే ఊపిరాడదే. ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టే, చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టే, దేహం నీది నీ ప్రాణమే నేనులే. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. ఎంత చిత్రం కదా, ఒక చూపుకే ఒరిగిపోయా, ఎంత ఘోరం కదా, ఒక నవ్వుకే ఓడిపోయా. తప్పు ఒప్పు ఆలోచించే వీలే లేదాయి, తప్పనిసరిగా తెప్పను వచ్చే ప్రేమే వరదాయి. ఈ ముప్పును తప్పుకుపోయే వేరే దారే కనపడదాయి. ఎంత చిత్రం కదా, ఒక చూపుకే ఒరిగిపోయా, ఎంత ఘోరం కదా, ఒక నవ్వుకే ఓడిపోయా.
గుండెల్లోన పుట్టింది వణుకు గొంతు దాటి రానంది పలుకు ఓరి దేవుడా ఇంత కోపమా నా పైన నీకు చెప్పాలంటే అంత సులభమా శక్తి నీవు నాకు ఇక ఒక్క పూటైనా నేనోర్చుకోగలనా ఏదేమైనా ఏదో ఒకటి చెప్పేస్తా తనకు ఎంత చిత్రం కదా ఒక్క చూపుకే ఒరిగిపోయా ఎంత ఘోరం కదా ఒక్క నవ్వుకే ఒరిగిపోయా ముళ్ళి గుచ్చిపోయింది సొగసు ముళ్ళి మరిచిపోయింది మనసు ఉన్నట్టుండి లేచింది వయసు ప్రేమ పిచ్చో నాకేమీ తెలుసు ఎంత ఆపినా ఆగనన్నది దూకేడుగు ఎంత దూరమో తెలియకున్నది తుళ్ళే పరుగు తన తీరమేదైనా ఏ దారిలోనైనా చేరే వరకు అలుపే లేదు పట్టే సాతుదకు ఎంత చిత్రం కాదా ఒక్క చూపుకే ఒరిగిపోయా ఎంత ఘోరం కదా ఒక్క నవ్వుకే ఒరిగిపోయా తప్పు ఒప్పు ఆలోచించే వీలే లేదాయి తప్పనిసరిగా తెప్పన వచ్చే ప్రేమే వరదాయి ఈ ముప్పును తప్పుకుపోయే వేరే దారే కనబడదాయి ఎంత చిత్రం కదా ఒక్క